హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. విద్యుత్ శాఖ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మీకు ఇవన్నీ ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. 350 నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. అండ్ దీనికి శాలరీ మీకు 1 lakh పైనే వస్తుంది. సిటీసీ 13 lakhs పర్ యానం ఇచ్చారు. అండ్ మనకి ఏపీలో ఉంది, తెలంగాణలో కూడా జాబ్ పోస్టింగ్ ఉంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే, ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కెరీర్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. జాబ్ నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేయండి. ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట. మనకి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఇంజనీర్ అని ఉంది కదా, సో మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇదే అనమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే కనుక క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్ అప్లోడ్, పేమెంట్ అన్నీ కూడా ఇవన్నీ మీరు ఫిలప్ చేసి తర్వాత ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. అది కూడా చూడండి, 350 డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో వీళ్ళు డిఫరెంట్ యూనిట్స్కి 350 నెంబర్ ఆఫ్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఇచ్చేస్తున్నారు మనకి. పోస్ట్ ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టు ఎలక్ట్రానిక్స్ ఇన్ E2 గ్రేడ్లో కావాలన్నమాట. నెక్స్ట్ ప్రొబేషనరీ ఇంజనీరింగ్ మెకానికల్ E2 గ్రేడ్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్లో మీకు ఎలక్ట్రానిక్స్లో వచ్చి 200 నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మెకానికల్లో 150 పోస్టులు ఉన్నాయి. బేసిక్ పే ఎంత ఉంటుందంటే దీనికి 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుందండి. అంటే మీకు అలవెన్సెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. బేసిక్ పేకి అలవెన్సెస్ మీకు డియర్నెస్ అలవెన్స్, HRA, కన్వెన్స్ అలవెన్స్, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ రీయింబర్స్మెంట్, ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా యాడ్ చేసుకొని మీకు శాలరీ 1 lakh పైనే వస్తుందన్నమాట. సిటీసీ చూడండి, ఇక్కడ క్లియర్గా వాళ్ళే ఇస్తున్నారు 13 lakhs పర్ యానం అని. సో మీకు 13 lakhs పర్ యానం, 1 lakh పైనే శాలరీ ఉంటుంది పర్ మంత్. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 1/1/2025 వరకు మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఏజ్ అనేది. మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ప్రొబేషనరీ ఇంజనీర్, దానిలో మీకు ఫస్ట్ క్లాస్ ఇన్ BE, బీటెక్ లేదంటే BSc ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరెవరు అంటే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, మెకానికల్ డిసిప్లిన్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. ఓవరాల్గా మీకు ECE అండ్ మెకానికల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. SC, ST వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఉంది. అదేవిధంగా OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉందన్నమాట. 25 years మ్యాక్సిమం లిమిట్ కాబట్టి దానికి మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ PWBD క్యాండిడేట్స్కి 10 years ఎక్స్ట్రా ఉందన్నమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా చాలా క్లియర్గా ఇస్తున్నారండి. BEL యూనిట్స్ కానీ, ఆఫీసెస్ కానీ ఎక్కడున్నాయి? బెంగళూరు, గజియాబాద్, పూణే, హైదరాబాద్, మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా చెన్నై, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మచిలీపట్నం ఉంది. తర్వాత వేరే స్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి మీకు వీలైతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ అండ్ మచిలీపట్నంలో ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 31st వరకు అప్లై చేయాలి. అంటే January 31st వరకు మాత్రమే టైం ఉంది. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే SC, ST, PWBD, ESM క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు జనరల్, EWS, OBC వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ ప్లస్ GST, టోటల్ మీరు 1180 రూపీస్ ఫీ పే చేయాలి. మీరు ఫీజు ఎక్కువే ఉందండి, కానీ ఇలాంటి జాబ్స్ మిస్ అయితే మనకి మళ్ళీ రావు.
చాలా మంచి అవకాశం అండ్ మంచి జీతము అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు ఎలా ఉంటుంది అంటే ప్యాటర్న్ 120 మినిట్స్కి 120 మినిట్స్ టైం ఇస్తారండి. 125 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ అందులో 100 టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. 25 జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. టెక్నికల్ అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అనమాట. ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అయితే మెకానికల్. ఈ విధంగా ఉంటుంది. 25 మార్క్స్కి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో వస్తాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్. సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ 10th జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ 31st జనవరి మాత్రమే. 31st జనవరి వరకు నైట్ 11:59 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. ఈలోపు మనం అప్లై చేసేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారండి, చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. BEL వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరీర్స్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రతి స్టెప్ చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఒకసారి ఇదంతా చదువుకొని అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి, టోటల్ 75 సెంటర్స్ ఇస్తున్నారు. అండ్ మనకి తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్లేసెస్లో ఉన్నాయి. ఇంకా వేరే స్టేట్ వాళ్ళకు కూడా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి అవకాశం అండి. బీటెక్ చేసి మీరు ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ చేసున్న వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. కాబట్టి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఏపీలో ఉంది పోస్టింగ్, తెలంగాణలో కూడా ఉందండి. సో ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.